మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 6వ అంశంగా సమూవేలు మొదటి గ్రంథంలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇప్పుడు మనందరం కూడా సమూవేలు మొదటి గ్రంథానికి వెళ్దాము. ఈ సమూవేలు మొదటి గ్రంథము హన్నా ప్రార్థనతో ప్రారంభమవుతుందండి. మీరు ఒక గ్రంథాన్ని చదివినప్పుడు ఆ గ్రంథ ప్రారంభంలో ఒక తల్లిని చూస్తారు. నిర్గమకాండం అంటే మోషే వాళ్ళ తల్లి, ప్రార్థించే తల్లి. అలాగే సమూవేలు గ్రంథం అంటే సమూవేలు తల్లి, ప్రార్థించే తల్లి హన్నా, ఒక కన్నీటితో ప్రార్థించే తల్లి. ఆ కడుపులో నుంచి పుట్టిన బిడ్డ మరి సమూవేలు ప్రవక్త మొదటి ప్రవక్త అవుతాడండి ఇజ్రాయేల్ ప్రజలకి. మనం ధ్యానించుకుందాము. ఈ గ్రంథంలో యేసు ప్రభువు నమ్మకమైన ప్రవక్తగా దర్శనమిస్తారు. నమ్మకమైన ప్రవక్త, అంతేకాదండి యాజకునిగా, అలాగే న్యాయాధిపతిగా అన్నమాట. ఈ 3 పనులు యేసు ప్రభు చేస్తారు. ఇప్పుడు తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నారు న్యాయాధిపతిగా. ఈ 3 పనులు కూడా 3 ఆఫీసెస్ అన్నమాట ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన న్యాయాధిపతి. ఈ 3 కూడా పనులు మరి సమూవేలు ప్రవక్త నిర్వర్తిస్తాడండి. అందువలన సమూవేలు ప్రవక్త యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నాడు, సాదృశ్యంగా ఉన్నాడు. ముంగుర్తు అంటే ఆయన కంటే ముందు కనుక ఫోర్ షాడో అంటారు. ఇప్పుడు యోసేపుని చూస్తే ఆది కాండంలో ఆయన కూడా యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నాడు. ఆయనని సోదరులు మరి అమ్మివేస్తారు. ఆ తర్వాత చేయని నేరానికి ఆయనని చెరసాల్లో పెడతారు. యేసు ప్రభుని కూడా బంధించి చెరసాల్లో పెడతారు కదండి. గురువారం రాత్రి కైఫా ఇంటి కింద ఉన్న చెరసాల్లో పెట్టి కొడతారు. ఆ తర్వాత చూడండి మరి దేవుడు ఆయనను హెచ్చిస్తారు, యోసేపుని. అప్పుడు అన్నయ్యలు తన దగ్గరికి వస్తే వాళ్ళని క్షమించి ఆదరిస్తాడు. యేసు ప్రభు యొక్క లక్షణాలు అన్నమాట. కరువు కాలంలో అందరికీ కూడా ధాన్యాన్ని పంచి ఇస్తాడు, కొట్లు తెరిచి అన్నమాట. అంటే యేసు ప్రభు ఏం ధాన్యము? వాక్యం అనే ధాన్యం అన్నమాట. దాంతో పోషిస్తాడు. మనం మొన్న తెలుసుకున్నాం, బోవజు రూతుకి 6 కుంచాల ధాన్యాన్ని ఇచ్చాడు. బోవజు కూడా యేసు ప్రభుకి ముంగుర్తుగా, రూతు వధువు సంఘానికి. యేసు ప్రభు కూడా మనకి ధాన్యాన్ని ఇస్తాడనమాట. ఇక్కడ మనం సమూవేలు ప్రవక్తని మనం చూసినట్లయితే ఆయన కూడా యేసు ప్రభుకి సాదృశ్యంగా యేసు ప్రభు యొక్క 3 లక్షణాలు సమూవేలు ప్రవక్తలో కనబడతాయండి. అందుకే పాత నిబంధన చాలా ముఖ్యమైనది. క్రొత్త నిబంధన ఒకటే కాదు. ఒక చెట్టుకి వేరు, కాండము, కొమ్మలు, ఆకులు, పువ్వులు, ఫలాలు ఎట్లా వస్తాయో ఈ పాత నిబంధన ఒక వేర్ల లాంటిది అన్నమాట. ఈ పాత నిబంధన ద్వారా దేవుడు మనకెన్నో పాఠాలు నేర్పిస్తారు. దేవుడు అభిషేకించిన ప్రవక్త ఎలా ఉండాలంటే ఇలా సమూవేలు ప్రవక్తలాగా నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభువు కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు పరలోకం నుంచి వస్తాడు కదండి. దర్శన గ్రంథం 19:11 నుంచి మీరు చూస్తే తెల్లని గుర్రం మీద రాజులకి రాజుగా, ప్రభులకి ప్రభుగా ఆయన వస్తాడండి. అప్పుడు గొర్రెపిల్లలాగా వచ్చాడు, కానీ ఇప్పుడు రాజులకి రాజు, పరలోక రాజు, భూలోక రాజు, భూలోకాన్ని ఏలే రాజుగా ఆయన వస్తాడనమాట. ఆయన తల మీద చాలా కిరీటాలు ఉన్నాయంట. నమ్మక పాత్రుడు, దేవునికి నమ్మక పాత్రుడైన కుమారుడు అన్నమాట. ఈ 3 పనులు కూడా నమ్మకంగా చేశాడు. ఆయన ప్రధాన యాజకునిగా మన కొరకు తన రక్తాన్ని తండ్రికి అర్పించి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పటికి కూడా ప్రవక్తగా అన్నీ ప్రవచించారండి యేసు ప్రభు. ఆయన సువార్త బోధన మీరు చూస్తే మత్తయి 24లో యుగాంతపు సూచనలు చెప్తారు.
అలాగే ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రవచనాలు. బైబిల్ గ్రంథమే ప్రవచన గ్రంథం అండి. దేవుని నోట్లోంచి వచ్చిన ప్రతి మాట ప్రవచనమే. స్త్రీ సంతతిని తల చితగొడుతుంది అని దేవుడు సాతానికి మొదటి ప్రవచనాన్ని ఇస్తారనమాట. ఇప్పుడు మనం సమూవేలు ప్రవక్తని చూద్దామండి. యేసు ప్రభు యొక్క లక్షణాలు ఉన్నాయన్నమాట. అలా మనం యోసేపులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, తర్వాత మోషే, ఆ తర్వాత జాషువా, వీళ్ళందరూ కూడా దేవుని లక్షణాలని కలిగి ఉన్నారనమాట. బోవసు, రూతు కూడా. ఇప్పుడు సమూవేలు ప్రవక్త. ఎలా ఈయన చరిత్ర ప్రారంభమైంది? ఒక తల్లి కన్నీటి ప్రార్థన అండి. మోషే కూడా అంతే, ఒక తల్లి కన్నీటి ప్రార్థన అన్నమాట. దేవుడు 3 బిడ్డల్ని ఘనంగా వాడుకుంటాడు. అమ్రాము, యోకేబేదులకు పుట్టిన 3 బిడ్డలు, మిరియాము, అహరోను, మోషే అన్నమాట. అలా ఉండాలండి తల్లులు, మరి తండ్రులు కూడా అన్నమాట. అయితే ఇక్కడ హన్నా సమూవేలు ప్రవక్త తల్లి అన్నమాట. ఆమెకి సంతానం ఉండదు, గొడ్రాలు. కనుక ఆమె భర్త సమూవేలు వాళ్ళ నాన్న డాడీ ఎల్కానా మరి 2వ పెళ్లి చేసుకుంటాడు. ఆమెకి పిల్లలు పుడతారు. ఈయన మాత్రము షిలోకి ప్రతి సంవత్సరం దేవాలయానికి భార్యల్ని పిల్లల్ని తీసుకొని వస్తాడు. అయితే అక్కడ షిలో దేవాలయంలో ఏలి మరి యాజకునిగా ఉంటాడు. అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రసాదం ఇస్తారు కదా ఆ రోజులలో. ఎలా ఇచ్చేవాళ్ళు? అయితే ఏలి ఎల్కానాకి ప్రసాదం ఇచ్చినప్పుడు తనకి 2 భార్యలు, ఇక్కడొక భార్య, ఇక్కడొక భార్య అన్నమాట. హన్నాకి 2 భాగాలు ఇచ్చి, పెనిన్నా చిన్న భార్య పేరు, ఆమెకి 1 భాగం ఇచ్చాడు. కానీ పెనిన్నాకి చాలామంది పిల్లలు ఉన్నారనమాట. ఆమెకి అప్పుడు కోపం వచ్చేసి ఇంకా హన్నాతో ఏమంటుందంటే, తినబోయే సమయంలో, ఏమ్మా నువ్వు గొడ్రాలని నీకు 2 భాగాలా అంటే కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే ఈమెకు పిల్లలు ఉన్నారు, ఈమెకేమో పిల్లలు లేరు, ఈమెకి ఎక్కువ ఇవ్వాలి కదా అని గొడ్రాల అని ఆమెని ఎత్తి పొడుస్తుంది అనమాట. అప్పుడు ఆమె గుండెలో గాయంలాగా తినబోయి ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయండి. ఇంకా వాళ్ళు ప్రార్థన అయిపోయింది, అందరూ చర్చి బయట వచ్చి ఇప్పుడు కూడా దేవాలయం ముందు చెట్ల కింద కూర్చొని తింటారు కదా వాళ్ళు తెచ్చుకున్నవి పండగలప్పుడు. ఇంకా కూర్చొని తినడానికి కూర్చుంటారు. తినమంటాడు ఎల్కానా, కానీ ఆమెకి కన్నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి. ఆ బాధ తట్టుకోలేక అక్కడ ఉండకుండా మళ్ళీ దేవాలయంలోకి వెళ్తుందన్నమాట. ఒక్కటి ఇంకెవరు ఉండరు. ఇంకా ఏలి మాత్రము ఆ దేవాలయ ద్వారం దగ్గర కుర్చీలో కూర్చొని ఉంటాడు. ఈమె హృదయంలో నుంచి కన్నీళ్ళు ఇట్లా వస్తాయన్నమాట. బాధ ఎక్కువైనప్పుడు మనకి మాట కూడా రాదు కదండి. అలా ఆమె హృదయంలోనే ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. మన హృదయంలో ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్తుందండి. ఎందుకంటే దేవుడు హృదయాల్ని చూసే దేవుడు. హృదయంలో ఏ వేదన ఉందో దేవునికి తెలుసు. ఆయన తగిన సమయంలో జవాబిస్తాడు. ఆమె దేవాలయంలోనికి వచ్చి ఏమని ప్రార్థిస్తుందంటే, సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభువా, ఈ దాసురాల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వు నాకు ఒక్క మగబిడ్డనిస్తే ఇదే షిలో దేవాలయంలో నీ సేవకి ఇచ్చుకుంటాను. ఆ మంగలి కత్తి ఆ బిడ్డని తాకదు. ఆ బిడ్డ తలనంటే వెంట్రుకలు కత్తిరించబడవు అన్నమాట. ఆ రోజులలో దేవునికి అర్పించబడిన బిడ్డలకి వెంట్రుకలు కత్తిరించారండి. అదే గుర్తు అన్నమాట. అంటే డెడికేటెడ్ టు ద లార్డ్, సమర్పణ జరిగింది. అలా ప్రార్థించుకొని వెళ్తుంది. దేవుడు ఆమె ప్రార్థనని ఆలకిస్తారండి. ఆ తర్వాత అప్పుడు ఏలి అంటాడు, ఏమా తాగి ఉన్నావా, ఏంటి ఇంతసేపు ఇట్లా మత్తెక్కి ఉన్నావా అని అంటే ఆమె అంటుంది, అయ్యా తాగిలేనయ్యా. ఆమె పేరు ఏమంటారు ఆమెని? సవతి. సవతేమో ఎత్తి పొడిచింది. ఇప్పుడు ఈయన అంటున్నాడు ప్రార్థన చేసుకుంటే, గుండె పగులుతూ ప్రార్థన చేసుకుంటుంటే, తాగి ఉన్నావా, ఎంతసేపు అట్లా మత్తులో ఉంటావు. కానీ ఆమె కోపం తెచ్చుకోదండి. నేను తాగిలేనయ్యా. హృదయంలో బాధ కన్నీళ్ళలాగా వస్తుంటే దేవుణ్ణి అడిగాను, ఒక్క మగబిడ్డను దయచేయి, ఈ దేవాలయంలోనే నీ కానుకగా ఇస్తాను అన్నాను. అప్పుడు ఏలి కూడా బాధపడి ఉంటాడు. అమ్మా దేవుడు నీ మనవిని ఆలకించి నీ కోరిక తీర్చుదురుగాక. తర్వాత బాబు పుడతాడండి. బాబు పాలు మర్చిన తర్వాత దేవాలయంలో ఏలి చేతిలో పెడుతుంది. అయ్యా, అప్పుడు నేను ప్రార్థించుకున్నాను కదా ఈ బిడ్డ కోసము, దేవుడు బిడ్డనిచ్చారయ్యా,
ఇక్కడే ఇస్తాను సేవకు అనుకున్నాను అని చెప్పి ఏలి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది అన్నమాట. అక్కడ ఏలి పర్యవేక్షణలో ఈ బిడ్డ దేవాలయంలోనే పెరుగుతుంటాడండి. దేవాలయంలో మందసం దగ్గర ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది. 3వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం. దయచేసి అందరూ చదవండి, తల్లులు ముఖ్యంగా చదవండి. అట్లా నిద్రిస్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారండి. ఒక 10-12 సంవత్సరాల అబ్బాయి సమూయేలు సమూయేలు అని పిలుస్తాడు. అప్పుడు చూడండి అబ్బాయి ఎంత మంచి అబ్బాయి అంటే ఏలి గురువుగారి దగ్గరికి పరిగెత్తి పిలిచారా గురువుగారు అంటే, లేదయ్యా పడుకో అంటారు. అంటే ఉదయం 3 గంటలు కావచ్చు. మళ్ళీ పిలుస్తాడు దేవుడు సమూయేలు అని, మళ్ళీ పరిగెత్తాడు గురువు దగ్గరికి, మళ్ళీ పిలుస్తారు మూడోసారి, మళ్ళీ పరిగెత్తుతాడు. అప్పుడు ఏలి అనుకుంటాడు దేవుడు పిలుస్తున్నాడేమో అనుకొని ఈసారి పిలిస్తే చిత్తం ప్రభు ఈ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పయ్యా అంటే, అలాగే గురువుగారు అని. అప్పుడు మళ్ళా పిలుస్తాడు దేవుడు 4వసారి, చిత్తం ప్రభు ఈ దాసుడు ఆలకిస్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడండి చిన్న అబ్బాయితో పరలోకం నుంచి దిగి వచ్చి, ఇదిగో ఏలికి ఈ సందేశం ఇవ్వు, నేను ఆయన కుటుంబాన్ని చాలా కాలం వరకు శిక్షిస్తున్నా అని చెప్పు, వాళ్ళ కొడుకులు దారి తప్పారని తెలిసి కూడా మందలించట్లేదు అని చెప్తే, ఇంకా ప్రొద్దున లేవగానే ఏలి అడుగుతాడు ఏమన్నారు ప్రభు చెప్పు, నువ్వు దాచొద్దంటే అంతా చెప్పేస్తాడనమాట. అప్పటి నుంచి ఇంకా ఏమని రాయబడి ఉంటుందంటే 1వ సమూయేలు 2:26లో సమూయేలు పెరిగి పెద్దవాడై దేవుని దయలో ప్రజల దయలో వర్ధిల్లెను. ఇదే మాట యేసు ప్రభు గురించి రాయబడి ఉంటుందండి. లూకా సువార్త 2:52. ఇంకా వీళ్ళమ్మ ప్రార్థన కూడా హన్నా స్తోత్ర గీతం అనమాట, 2వ అధ్యాయం. సేమ్ మరియ తల్లి స్తోత్ర గీతం లాగే ఉంటుంది. ఇంకా దేవుడు మొదటిసారి మాట్లాడారు కదా, అప్పుడు బాలుడు అని ఉంటుంది, అంటే 12 సంవత్సరాల వయసు ఉండొచ్చు. సేమ్ ఈర్మియాతో కూడా 12 సంవత్సరాల వయసులో మాట్లాడతారు. 13వ సంవత్సరం నుంచి ఈర్మియా కూడా ప్రవచిస్తాడు 40 years. ఇక్కడ కూడా ఆయన 40 సంవత్సరాలు ఆయన ప్రవచిస్తాడు. ప్రవచన ప్రవక్త అంటే తెలుసుకోనండి, దేవుడు చెప్పింది విని ఆ సందేశాన్ని ప్రజలకి అందించడం. ఇప్పుడు ఏలీకి ఇచ్చాడు మొదటి సందేశం, వాళ్ళ గురువు గారికి ఆ సందేశాన్ని ఇస్తున్నాడు. తర్వాత ప్రజలకి ఏ సందేశం ఆయన ఇచ్చాడో దేవుడు అది విని ప్రజలకు అందించడం అన్నమాట. ప్రాఫెట్ ఈజ్ ద వన్ హూ బ్రింగ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ టు ద పీపుల్. దేవుని సందేశాన్ని విని ప్రజలకి అందించడం అన్నమాట. ప్రతి ఒక్కటి అంట 1 సమూయేలు 3:19-20 మీరు చదవాలండి. సమూయేలు ప్రవక్త అయ్యాడు ఎందుకంటే అతడు చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేరిందంట. ఇది ప్రభు చెప్పారు అంటే సమూయేలు పలికిన పలుకు ఒక్కటి కూడా వ్యర్థం కాలేదు. అందువల్ల ప్రజలేం తెలుసుకుంటారంటే ఈయన ఏదైతే ప్రవచిస్తున్నాడో అదంతా నెరవేరుతుంది కనుక సమూయేలు ప్రవక్త అయ్యాడని ఇజ్రాయేల్ ప్రజలందరూ మొత్తం దేశమంతా తెలుసుకుంటారనమాట. ఇంతకు ముందు న్యాయాధిపతులు మీరు చూస్తే వాళ్ళు ఒక్కొక్క చోట న్యాయాధిపతులుగా ఉంటారు, కానీ ఈయన అలా కాదండి. ఇజ్రాయెల్ దేశానికి ప్రవక్తగా ఉంటాడు, యాజకునిగా ఉంటాడు, న్యాయాధిపతిగా ఉంటాడనమాట. ఇప్పుడు మనం 7వ అధ్యాయానికి వెళ్దామండి. దానికి ముందు మీరేం తెలుసుకోవాలంటే ఆ రోజులలో ఏలీ యాజకునిగా ఉన్న రోజులలో దేవుడు ప్రజలకి అరుదుగా సాక్షాత్కరిస్తున్నాడు. అసలు మాట్లాడలేదన్నమాట, దేవునితో సంబంధం లేదు, కానీ యాజకత్వం మాత్రం జరుగుతుంది. ఆ దేవాలయంలో ఏలీ కుమారులు వ్యభిచరిస్తూ ఉన్నారు, తిండుబోతులుగా ఉన్నారు, దైవభీతి లేకుండా ఉన్నారు. కనుక దేవుడు తర్వాత వాళ్ళని చంపివేస్తాడండి. అయితే ఇప్పుడు 7వ అధ్యాయానికి వచ్చినట్లయితే సమూయేలు మరి ప్రవక్త అయిపోయాడు 12 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 20 సంవత్సరాలు ఈ ఇజ్రాయేల్ ప్రజలకి మందసం లేదు. ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళారు కదా, మళ్ళా తర్వాత పంపిస్తే ఒకరి ఇంట్లో పెడతారనమాట. దాన్ని పెడితే వీళ్ళేం పట్టించుకోవట్లేదు, కిరియత్ యారీం అనే చోట పెడతారు, పట్టించుకోవట్లేదు. కానీ సమూయేలు ప్రవక్త ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, ప్రజల హృదయాల్ని మీ వైపు తిప్పండి, ఈ విగ్రహాలన్నీ విడిచిపెట్టి వాళ్ళ హృదయం
మిమ్మల్ని ప్రేమించేటట్లు టర్న్ దెమ్ టువార్డ్స్ యు అని. ఈయన 20 సంవత్సరాల ప్రార్థనకి దేవుడు జవాబుగా ప్రజలు ఈయన ప్రవక్తని గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మా కోసం ప్రార్థించండి, మాకు దేవుడు కావాలి, దేవుని ఆజ్ఞలు కావాలి అంటే, అలా కావాలంటే అన్ని విగ్రహాలు మీరు విడిచిపెట్టండి. మన హృదయంలో ఉన్నవే ధనాశ, విందులు, వినోదాలు, తిండి, త్రాగడము, సోమరితనం, ఇవన్నీ అన్నమాట. అవన్నీ మీరు విడిచిపెట్టండి. అప్పుడు మిస్పా వద్ద ప్రజలందరినీ పోగు చేసి నీళ్లు తోడి పోస్తాడండి. అంటే బాప్తిస్మం లాగా. అంటే ఇవన్నీ విడిచిపెట్టామని ఆ రోజంతా వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తారండి. మిస్పా వద్ద ఇజ్రాయెల్ ప్రజలతో ఉపవాస ప్రార్థన చేపిస్తాడు. ఇంకా వాళ్ళు పాపాలను ఒప్పుకుంటారు. మీ పాపాలన్నీ ఒప్పుకోండి దేవుని ఎదుట, ఒప్పుకొని మన్నించమని అడగండి అంటే అలాగే చేస్తారు. ఉపవాస ప్రార్థన అంటే అదేనండి, మన పాపాలని ఒప్పుకొని మన్నించమని దేవుని నుంచి క్షమాపణ కోరడం. అప్పుడు ఫిలిస్తీన్లు చూడండి, వీళ్ళు ఉపవాసం చేస్తున్నారు, ఏం తినలేదు, వీళ్ళు బలహీనంగా ఉంటారు కనుక వీళ్ళ మీద దాడి చేస్తే ఓడించవచ్చని వాళ్ళ మీదకి వస్తారండి. వాళ్ళు రావడం చూసి ఇజ్రాయెల్ ప్రజలు భయపడి సమూవేలు ప్రవక్తను అడుగుతారు, మా కోసం ప్రార్థించయ్యా, మా కోసం ప్రార్థించయ్యా. అప్పుడు గొర్రెపిల్లని బలిగా ఇచ్చి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఎట్లా యుద్ధం చేస్తారో చూడండి. ఇజ్రాయెల్ యుద్ధాలని గురించి మనం ధ్యానించుకుందామండి. పెద్దగా ఒక సింహ గర్జన్లాగా గర్జిస్తాడు. యేసు ప్రభు యూదా గోత్రపు సింహం కదా, ఆయన గర్జిస్తాడనమాట. ఉరుము, మెరుపు, గర్జన్లు. అప్పుడు ఆ చప్పుడు విని వాళ్ళు భయపడి పారిపోతారనమాట. ఇంకా వీళ్ళు సమూవేలు ప్రవక్త చెప్తాడు, తరిమి తరిమి కొట్టండి వీళ్ళని, అంటే తరిమి తరిమి కొడతారనమాట. దేవుడు మమ్మల్ని ఆదుకున్నారు, ఇంతవరకు ఆదుకున్న దేవుడని అక్కడ ఒక రాతిని పాతి దేవుని పేరు ఎబినేజరే, ఎబినేజరే. 1 సమూవేలు 7:12 అనమాట. మమ్మల్ని ఇంతవరకు ఆదుకున్న దేవుడని. సమూవేలు ప్రవక్తగా ఉన్నంత కాలము ఇంకా ఫిలిస్తీన్లు కుక్కిన పెయిన్లాగా అయిపోయారంటండి. ఇక్కడ యాజకత్వం చేస్తాడనమాట. తర్వాత ఇదే 7వ అధ్యాయంలో మీరు చదివితే 15వ వచనంలో ఆయన యాజకుడని ఇప్పుడు చూసాం. ప్రజల పక్షాన ఆయన విజ్ఞాపన చేశాడు. గొర్రె పిల్లని దేవునికి బలిగా అర్పించనమాట. యేసు ప్రభు తననే బలిగా అర్పించుకొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన శాశ్వతంగా ఆయన ప్రధాన యాజకుడుగా ఉంటున్నారు. యేసు ప్రభు హెబ్రీ 7:25లో ఉంటుందన్నమాట. అయితే కంపారిజన్లో చెప్తున్నానండి, ఇక్కడ సమూవేలు ప్రవక్త యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నారు. ఇంకా న్యాయాధిపతి, ఈయన లాస్ట్ జడ్జ్ అండి. న్యాయాధిపతుల గ్రంథంలో 12 మంది జడ్జెస్ని మనం చూసాము. అందులో ఒక్కరే నమ్మకంగా ఉన్నారు, డెబోరా, లేడీ జడ్జ్ అనమాట. సో వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ డెబోరా. ఈయన చివరి జడ్జి అనమాట. ఈయన 1 సమూయేలు 7:15 సమూవేలు ప్రవక్త బ్రతికి ఉన్నంత కాలము ఇజ్రాయెల్ దేశమంతా తిరుగుచూ అందరికీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడి ఉందో ఎలా తీర్పు తీర్చాలి అని చెప్పి అలాగే ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడండి. తిరిగి మళ్ళా అంతా తిరిగి వచ్చి అక్కడ వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే రామా అన్నమాట. అక్కడ కూడా ఒక బలిపీఠాన్ని కట్టించి ఆయన దేవునికి ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తాడనమాట. అంతేకాదండి, ఇంకా ఒకటి ముఖ్యమైనది ఏంటంటే ఆయన రాజులను అభిషేకిస్తాడండి. ఈయనతో ఇదో న్యాయాధిపతుల శకం ముగుస్తుంది, రాజుల శకం ప్రారంభమవుతుంది. ఇజ్రాయేల్ మొదటి రాజు సౌలుని రాజుగా అభిషేకిస్తాడు. ఇజ్రాయేల్ 2వ రాజు దావీదుని రాజుగా అభిషేకిస్తాడనమాట. నమ్మకమైన వ్యక్తి. ఇంకొక ఏంటి తెలుసా, 1 సమూయేలు 12లో ఆయన రిటైర్ అయిపోతారు. సౌలు రాజుగా అభిషేకించబడిన తర్వాత ఆయన రిటైర్మెంట్లో ఒక మాట అడుగుతారు ప్రజల్ని, 40 సంవత్సరాలు జడ్జిగా నేను మీ దగ్గర ఏమన్నా లంచం తీసుకున్నానా, మీ గాడిదని కానీ మీ చెప్పులు కానీ ఏదైనా తీసుకున్నానా చెప్పండి 50 సాక్షిగా, ఇదిగో రాజు సాక్షిగా అంటే నీవెప్పుడు మాదేది తీసుకోలేదు. మిస్టర్ క్లీన్ అండి.
అందుకే నమ్మకమైన ప్రవక్త, నమ్మకమైన న్యాయాధిపతి, నమ్మకమైన యాజకుడు ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడనమాట. 1 సమూయేలు 12:23 వాళ్ళు అడుగుతారు, మా కోసం ప్రార్థించయ్యా, రాజు కావాలని అడగడం ద్వారా మేము ఇంకొక పాపం చేశామనంటే అప్పుడు ఆయన అంటాడు, నా మటుకు నేను మీ కొరకు ప్రార్థించకపోతే అది నాకు పాపముగా ఎంచబడునుగాక. దేవుడు ఇచ్చిన ఈ అధికారం అండి, ఒక ప్రవక్తగా కావచ్చు, న్యాయాధిపతిగా కావచ్చు, యాజకునిగా కావచ్చు, నమ్మకంగా పనిచేసి దేవుని మహిమపరిచిన ఈ సమూయేలు ప్రవక్త యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నాడు. సిరాక్ గ్రంథంలో ఈయన గురించి ఏమని రాయబడిందో 46 అధ్యాయంలో 13 నుంచి 23 వరకు నేను ఒకసారి చదువుతాను. మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొని చదవండి. మీరు సిరాక్ గ్రంథంలో 44 నుంచి 49 వరకు మన వంశకర్తల చరిత్ర అని ఉంటుందండి. మీరు తప్పకుండా చదవాలి. అదంతా పాత నిబంధన యొక్క సమరీ అన్నమాట. సిరాక్ గ్రంథం చాలా బాగుంటుంది. సిరాక్ 46 13 నుంచి 20 వరకు అండి. సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రభువునకు ప్రీతిపాత్రుడు. ప్రభు ప్రవక్తగా అతడు రాచరికంను నెలకొల్పి దేవుని ప్రజలకు రాజులను నియమించెను. అతడు ధర్మశాస్త్రం ప్రకారము ప్రజలకు తీర్పు చెప్పెను. కనుక దేవుడును ప్రజలను కాపాడెను. విశ్వసనీయుడు కనుక, నమ్మదగినవాడు కనుక ప్రజలు అతనిని నిజమైన ప్రవక్తగా గణించిరి. అతని పలుకులను బట్టియే అతడు దీర్ఘదర్శి అని నమ్మిరి. శత్రువులు తన్ను చుట్టుముట్టగా సమూయేలు సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థన చేసి లేత గొర్రెపిల్లను బలిగా అర్పించెను. ప్రభు ఆకాశం నుండి గర్జించెను, ఉరుముల ద్వారా తన ధ్వనిని వినిపించెను. ఫిలిస్తీయ దేశ పాలకులైన శత్రు నాయకులనెల్లా హతమార్చెను. సమూయేలు కన్ను మూయక ముందు తాను ఇతరుల ఆస్తిని, ఇతరుల చెప్పులను కూడా అపహరింపలేదని దేవుని ఎదుటను రాజు ఎదుటను ప్రమాణం చేసి చెప్పాను. అతని భాషకు ఎవరినూ అడ్డు రాలేదు. అతడు చనిపోయిన పిదప కూడా ప్రవచించి రాజునకు అతని మరణంను గూర్చి ముందుగానే తెలిపెను. సమాధి నుండి ప్రవచనం పలికి ప్రజల పాపములను తొలగించెను. ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రవచిస్తాడండి. సౌలు రాజు యుద్ధానికి వెళ్లే ముందు చివర్లో ఎండోరు మాంత్రికురాల దగ్గరికి వెళ్తాడు. 1 సమూయేలు గ్రంథం 28లో అప్పుడు కూడా ప్రవచిస్తాడు. అది కూడా నెరవేరుతుంది అనమాట. నువ్వు యుద్ధానికి వెళ్తావు కానీ నువ్వు అక్కడ చస్తావు అని. అలాగే జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాము. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. సమూయేలు ప్రవక్తగా, యాజకునిగా, అలాగే న్యాయాధిపతిగా పాత నిబంధనలో యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నాడు. నమ్మకమైన న్యాయాధిపతిగా, నమ్మకమైన యాజకునిగా, నమ్మకమైన ప్రవక్తగా పరలోక తండ్రి మీరిచ్చిన పనిని నిర్వర్తించి మీకు మహిమకరంగా, దేశానికి ఆశీర్వాదకరంగా జీవించాడు. అలాంటి కృప మాకు దయచేయండి ప్రభా. మీరు మాకు ఏ చిన్న పని ఇచ్చినా కూడా ఒక ప్రవక్త, యాజకుడు, ఒక జడ్జి, ఒక తల్లి, తండ్రి, టీచర్, డాక్టర్ ఏది ఇచ్చారో నమ్మకంగా మీకు మహిమకరంగా జీవించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనందరం కూడా దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయాలండి. ఎందుకంటే ఒకరోజు మనం ఆయనకి లెక్క అప్పగించాలి. God bless you. Have a blessed day.